ఉమ్మడిగా ఏర్పడి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఉమ్మడి పోరాటం చేయాలి, ఒక రాక్షసుని గద్దె దించాలి అనే ఏకైక ధ్యేయంతో 3 పార్టీలు కలిపి ప్రజలందరి సంక్షేమం కోసం, ప్రజలందరి కోసం, ప్రజలందరి బాగు కోసం, ఈ రాష్ట్రం బాగు కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఫలించాలంటే అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించి ఏదైనా సరే ఈ రాష్ట్రంలోనే ఒక ఉమ్మడి ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలోని ఉన్నటువంటి జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిపి ఏకస్థులై పోరాటం చేసి ఏమైనా ప్రజాకంటకుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉపయోగించుకొని అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా పరిపాలన చేయడానికి అర్హుడు కాదు. కాబట్టి ఏదైనా ఉంటే కనుక ఈ పోలవరం ప్రాజెక్టు ఈ కాన్స్టిట్యూన్సీ ఉంది, పోలవరం ప్రాజెక్టులో అతను దాన్ని ఎలా బాగు చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏ పని నేను పాడు చేయాలని అదే పనిగా పెట్టుకున్నాడు. కానీ మేలు చేసే ఉద్దేశం ఏ రకంగా లేదు. 72% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే అతని పేరు వస్తుందో అనే ఉద్దేశంతో అతను పాడు చేసి నేనైతే చేయగలను కాబట్టి అనే ఉద్దేశంతో అని అనుకుంటున్నాడు. కానీ అతను చేయలేడు, చేసే ఉద్దేశం లేదు. అలాగే అమరావతి కూడా పాడు చేశాడు, అలాగే ఇక్కడ కూడా పాడు చేయడానికి చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ గమనించాలి. ఈ రాష్ట్రంలోని కూడా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే కనుక అందరూ కలిసి పోరాటం చేసి మన కోసం, మన అందరి కోసం ఈ పవన్ కళ్యాణ్ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నాయకులు పెద్దలు నరేంద్ర మోడీ గారు కూడా ఈ పోరాటంలో భాగస్తులై మనం వెన్నుండి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఒక కూటమిగా ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ చేస్తూ మన ముందుకు పంపించినటువంటి ఎన్డీఏ మన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ బాలరాజు గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారిని, టీడీపీ ఎంపీగా ఆయన్ని, జనసేన అభ్యర్థిగా మన శ్రీ బాలరాజు గారిని అందరూ గెలిపించి ఈ పోలవరం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పి అందరినీ కూడా ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా మీ ద్వారా కోరుకుంటున్నాను.